జై శ్రీరామ్. ఆత్మస్వరూప బంధుగణ. రామాయణము అంటే ఇదేదో ఒక పురాణం అని కొందరు భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది పురాణం కాదు, ఇది మన యొక్క చరిత్ర. అదేవిధంగా ఈ చరిత్రని ఒక కావ్యంగా కూడా మలిచి బ్రహ్మర్షి అయినటువంటి వాల్మీకి మహర్షి దర్శించి మరీ రాశారు. ఇది రాయడానికి అంత అమోఘమైన తపశ్శక్తి ఎలా వచ్చింది అంటే, వారికి ఈ మహర్షి జీవితానికి ముందు వారు సామాన్యమైనటువంటి ఒక దారిదోపిడి దొంగగా ఉన్నటువంటి రత్నాకరులు, నారద మహర్షి దేవర్షి నారదుల వారి యొక్క సత్సంగంతో వారి బ్రహ్మర్షిగా మారారు. బ్రహ్మర్షిగా మారిన తరువాత వారికి ఒక సూత్రప్రాయంగా సంక్షిప్తంగా నారద మహర్షి రామాయణం గురించి తెలియజేశారు. తరువాత దాన్ని ఇంత గొప్ప మహాకావ్యంగా, ఆది కావ్యంగా, యథార్థ చరిత్రగా రాయడానికి వారు మళ్ళీ తపస్సేసి సాక్షాత్ బ్రహ్మాజీ అంటాం, అంటే చతుర్ముఖ బ్రహ్మ వారు దర్శనమిచ్చి వారికి రామాయణం రాయడానికి కావలసినటువంటి, అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు, 3 కాలాలు, అంటే ఈ త్రికాల జ్ఞానం ఏదైతే ఉందో వారికి అనుగ్రహించి ఆ శక్తి, ఆ జ్ఞానంతోనే వాల్మీకి మహర్షి యథార్థంగా ఆ దర్శనాన్ని మనకి రామాయణ రూపంగా అందించారు. అందుకే రామాయణం రాసే ముందు అలాంటి ఎటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈ కావ్యాన్ని రాయాలి అని వాల్మీకి ప్రశ్నించినప్పుడు, సత్య సంకల్పవాన్, సత్యసంధ, అహింసా పరులు, సకల ప్రాణులందు ప్రేమ, సర్వభూత హితేరత, జితక్రోధ, అంటే మొత్తం జితేంద్రియ, మనోనిగ్రహవాన్, అంటే మొత్తం ధర్మనిష్ట, జ్ఞాననిష్ట, ధర్మజ్ఞ, ఆత్మ నిష్ఠలో ఉన్నటువంటి బ్రహ్మనిష్టలో ఉంటూ కూడాను ఏ విధంగా అలాంటి అద్భుతమైనటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఆ యొక్క మర్యాద పురుషోత్తముడి గురించి అడిగేటప్పుడు నారద మహర్షి మనందరికీ తెలుసు, వారు 3 లోకాల జ్ఞానం కూడాను అలాగ స్కాన్ చేసి చూస్తారనమాట. అప్పుడు ఆ 3 లోకాల నుంచి స్కాన్ చేశారు. చేసి చివరికి అయోధ్యలో ఇక్ష్వాకు వంశంలో దశరథుడు కౌసల్యకి పుట్టినటువంటి ఆ యొక్క శ్రీరాముడు, మీరు చెప్పినటువంటి గుణాలు ఆ శ్రీరాముడిలో ఉన్నాయని చెప్పారు. అంటే సాక్షాత్తు ఒక ధర్మం, ఒక విగ్రహ రూపంగా మనం దర్శిస్తే అదే శ్రీరాముడు. అందుకే జ్ఞానం, భయం, భక్తి, ధర్మం, వీటి ఏటి కూడా దేనికి కూడాను ఒక విగ్రహ రూపం ఉండదు. అందుకే ఆ ధర్మానికి విగ్రహ రూపమే రామ. అందుకే రామాయణం అంటే ఏంటి? రామ యొక్క అయనము అంటే ప్రస్థానము. రామ అంటే ఏంటి? రాష్ట్రస్య మంగళకరం. రమంతే ఇది రామ, రమయతి ఇది రామ, అంటే సకల ప్రాణులందరినీ కూడాను, వాళ్ళందరికీ కూడాను ఆకర్షించి వాళ్ళందరి హృదయములో కూడాను ఆనందము, ప్రేమ, సకల ప్రాణులు యందు కూడాను ఆ ప్రేమ స్వరూపమే, ఆనంద స్వరూపమే రామ. అందువలన సకల ప్రాణికోటిలో కూడా రామే ఉన్నది. అయితే ఈ త్రిగుణాత్మకమైనటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అతీతంగా దాటి మీ హృదయస్థములో ఉన్నటువంటి ఆ చైతన్య, ఆత్మ చైతన్యాన్ని ఎవరైతే సాక్షాత్కరించుకుంటారో, అపరోక్ష అనుభూతి, ఆత్మ సాక్షాత్కారం అంటారు, అది రాముని యొక్క చేరుకోవడం మన లక్ష్యం. అదే రామాయణం అంటే ప్రతి ఒక్క మానవుడు కూడాను రామాయణమే ఈ మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం. అందువలన విచిత్రం చూడండి, అయోధ్య అంటే ఎక్కడైతే యుద్ధము ద్వారా, సంఘర్షణ ద్వారా విజయం సాధించడానికి వీలు కాదో,
ఎక్కడైతే యుద్ధ వాతావరణం ఉండదో దాని పేరు అయోధ్య. కాబట్టి అయోధ్య అంటే ఎక్కడైతే యుద్ధ వాతావరణం లేని ప్రదేశము అయోధ్య. అదేవిధంగా దశరథ అంటే దశ ఇంద్రియములు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అంటే దశ ఇంద్రియాలను కూడాను తన వశములో ఉంచుకొని అత్యంత ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తికి, అదేవిధంగా కౌసల్య అత్యంత తీక్షణమైనటువంటి బుద్ధి కుశలత్వం కలిగినటువంటి ఆ యొక్క స్త్రీకి, ఈ యొక్క జితేంద్రియ అంటే దశరథుడికి మధ్య ఆ సంయోగంలోనే శుద్ధ బ్రహ్మ పరాత్మ రామ వ్యక్తమైంది. కాబట్టి రామ అనేది దశ ఇంద్రియులు అంటే ఏదైతే దశరథ అదేవిధంగా కౌసల్య ఆ సంయోగంలో వచ్చినటువంటి ఆ శుద్ధ బ్రహ్మ పరాత్పర తత్వమే రామ. అందువలన ఆ రామకి ఎప్పుడైతే శుద్ధ చైతన్యం ఈ యొక్క ప్రకృతిలోకి వచ్చిందో, ప్రకృతి అంటే ఎవరు? సాక్షాత్తు ఈ బ్రహ్మాండం అంతా కూడాను నిర్గుణ నిరాకార అద్వైత తత్వమైనటువంటి శివ. అందుకే ఆ శివ ధనస్సు భంగ అంటే దానిలో డిస్టర్బెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మాయ ఈ చైతన్య పురుషుల సంయోగం జరుగుతుంది. అందుకే సీతా రాముల కళ్యాణము శివధనుస్సు భంగం తర్వాతే జరుగుతుంది. అందువలన మీరు అందరు గమనించాలి. అదేవిధంగా ప్రతి జీవికి ప్రతి మానవుడు కూడాను 4 పురుషార్థాలు ఉంటాయి. ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు ఉంటారు. కాబట్టి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను ఈ 4 పురుషార్థాలకు ప్రతీకలు. అదేవిధంగా మనకి ఎప్పుడైతే ఈ రామ శుద్ధ చైతన్య స్వరూపము, సీత మాయాశక్తి ఈ 2 కలిసి ఎప్పుడైతే కలిసాయో వాళ్ళు అయోధ్యలో ఉండడానికి వీలు కాదు. ఎందుకు? అయోధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. కాబట్టి ఆ 2 కలిసి ఒక జీవుడుగా, మన జీవులు చూడండి, ఆ శుద్ధ చైతన్యం ఉంది ఆత్మరాముడుగా, ఈ శరీరము ఈ 3 శరీరాలు కూడాను ప్రకృతి. అంటే మనమే సీతారాములు సంయోగమే ఈ జీవత్వము. అందువలన వారు అయోధ్యలో ఉండడానికి వీలు పడదు. అందువలన వారు సంసారం అనే అరణ్యంలో ప్రవేశించారు. ఎప్పుడైతే ఈ యొక్క సంసారం అనే అరణ్యంలో ప్రవేశించారో అదే సీతారాముల యొక్క అరణ్యవాసం. అయితే లక్ష్మణ స్వామి జితేంద్రియుడు బ్రహ్మనిష్ఠకి ప్రతీక అయినటువంటి లక్ష్మణుడు ఏదైతే ఉందో అది మనకి సంకల్ప శక్తి. అందువలన రాముని యొక్క సంకల్ప శక్తి ఎవరంటే లక్ష్మణ స్వామి. అందుకే రాముడు వేరుగా లక్ష్మణ స్వామి వేరుగా ఉండడం జరగదు. రామ ఎక్కడుంటే అక్కడ లక్ష్మణ స్వామి ఉంటారన్నమాట. కాబట్టి ఎప్పుడైతే అరణ్యంలో ఎంటర్ అయ్యారో, అరణ్యంలో ఎంటర్ అయితే అరణ్యం అంటే ఏంటి? మొత్తం కూడాను భోగ భూమి అంటే మొత్తము ప్రాపంచిక వస్తువుల యొక్క ప్రదర్శన. అంటే ఏంటి? దానినే బంగారు లేడి. మనకి ఈ సమాజంలో ప్రపంచంలో అనేక శబ్ద స్పర్శ రూప రస గంధ ఇవంతా ఆకర్షణీయంగా మనకి లాక్కుండిపోతాయి. అందుకే ఆ బంగారు లేడి అనేది ఉండదు. కానీ ఆ బంగారు లేడి అనేది ఈ యొక్క చంచలమైనటువంటి జీవత్వం ఎవరు? సీత. అందువలన సీతాదేవి ఆ బంగారు లేడి దాని మీద ఆకర్షితురాలు అయ్యారు. అప్పుడు శ్రీరాముడు ఇక ఎప్పుడైతే ఈ సంసారం అనే అరణ్యంలో ఉండేటప్పుడు ఇక జీవ హృదయంలోనే ఆత్మరాముడు ఉన్నప్పటికి కూడాను జీవుడు కూడాను ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది. అందువలనే ఆ బంగారు లేడి వెంట ఆకర్షితురాలైనటువంటి ఆ సీతాదేవి కోరిక మేరకు శ్రీరామచంద్రుడు సంకల్ప శక్తిని జోడించి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మనిష్ట ప్రతిష్టాయా వీర్యలాభ కాబట్టి దాంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగిందో అప్పుడు ఆ బ్రహ్మనిష్టతో కూడినటువంటి ఆ యొక్క లక్ష్మణ స్వామి ఒక లైన్ తీయడం జరిగింది. అందుకే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా సరే ఆ ఉన్నత స్థితికి ఆ బ్రహ్మనిష్ట స్థితికి వెళ్ళాలంటే వారిలో ఆ యొక్క బ్రహ్మచర్య నిష్ఠ అవసరం. అందుకే లక్ష్మణ స్వామి యొక్క
ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మనిష్ఠకి ప్రతీక కాబట్టి వారు తీసినటువంటి గీతే ఇప్పటి వరకు కూడా మనము ఎవరైనా సరే ఇది లక్ష్మణ రేఖ అని అంటారు. అప్పుడు ఆ యొక్క ప్రాపంచిక వస్తువులో ఏదైతే పడిందో ఇక దాని వైపు శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే వెళ్ళారో ఆ యొక్క లక్ష్మణ రేఖ దాటవలసి వచ్చింది. ఎందుకు దాటవలసి వచ్చింది? ఎవరు? దశకంఠుడు. దశకంఠుడు అంటే ఎవరు? రావణుడు. మనం చూసాం కదా, దశరథకి పక్కాగా ఆపోజిట్ దశకంఠుడు అనమాట. అందువలన ఈ దశరథ దశ ఇంద్రియాలకి లోబడినవాడు. అంటే దశ ఇంద్రియాలని తన వశం ఉంచుకునేవారు దశరథుడు అయితే, దశ ఇంద్రియాలకు వశమైపోయేవారు రావణుడు. రావణుడు అంటే అర్థం ఏంటి? రావణుడు అంటే అందరినీ ఏడిపించేవాడి పేరు రావణుడు, అందరినీ ఆనందపరిచేవాడు రామ. చూడండి, రామకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అయితే అక్కడ మనం ఒకటి విషయం గమనించాలి. ఇక్కడ రావణ, కుంభకర్ణ, విభీషణ వారి ముగ్గురిని కూడా మనము 3 త్రిగుణాలుగా మనము చూస్తాము. ఏంట త్రిగుణాలు? సత్వగుణము విభీషణ అయితే, రజోగుణము రావణాసుర, తమోగుణము కుంభకర్ణ. సో అవి అలా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సత్వగుణం నుండి రజోగుణం వచ్చిందో అప్పుడు ఆ రజోగుణం అనేది కామక్రోధాలకి బాగా వశమై ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ రేఖ దాటిందో జీవుడు అనేవాడు సంసారంలో పడింది. కాబట్టి సీతాదేవి ఆ యొక్క అహంకార శక్తితో కలిసి అక్కడ అపహరణం జరిగింది అనమాట. మనము రామాయణంలో అనేక కథలు ఉన్నాయి, ఒక కథ కాదు. ఒక్కొక్కసారి మనం చూస్తే అనేక కథలు. ఒక్కొక్కసారి విశ్వామిత్రుడికి వశిష్ఠునికి మధ్య జరిగినటువంటి కథ ఉంటుంది. అదేవిధంగా శ్రీరాముడికి స్వయంవరం తర్వాత పరశురాముడు కూడాను తలపడతాడు. ఇవన్నీ మనం చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే తమోగుణంకి రజోగుణం మధ్య యుద్ధము, రజోగుణంకి సత్వగుణం మధ్య యుద్ధం. అందువలన మనకి విశ్వామిత్రుడికి వశిష్ఠుని జరిగిందనుకోండి, ఆ యుద్ధం మనం ఎలా తీసుకోవాలి? ఆధ్యాత్మిక దృష్టిలో తీసుకోవాలి. అంటే మనలో ఉన్న రజోగుణంకి సత్వగుణంకి, సత్వగుణం ప్రతీకగా వశిష్ఠ మహర్షిని తీసుకోవాలి, రజోగుణానికి ప్రతీకగా విశ్వామిత్రుని తీసుకోవాలి. ఎప్పుడు? విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న సమయంలో. మీ అందరికీ తెలుసు, విశ్వామిత్రుడు ఒక క్షత్రియ రాజు. వారు ఒకసారి వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి ఆతిథ్యం తీసుకునేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క శబల అంటే నందిని అనే కామధేను ఉంటుంది, దాని ద్వారా అనేక రాచ మర్యాదలు చేస్తారు వశిష్ఠులు. దాన్ని చూసి ఆశ్చర్యపోయి అది నాకు కావాలని విశ్వామిత్రుడు అడిగేటప్పుడు దాన్ని నిరాకరిస్తారు వశిష్ఠులు. అప్పుడు వారిపైన యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు ఒకే బ్రహ్మదండంతో విశ్వామిత్రుడి యొక్క ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు అన్నీ కూడాను ఓడిపోతాయి. అప్పుడు వారు తపస్సు చేసి స్టెప్ బై స్టెప్ క్రమంగా వారు బ్రహ్మర్షిగా మారుతారు. అంటే వారు రజోగుణ తత్వంలో ఉన్నంత వరకు సత్వగుణం పైన ఓడిపోయారు. వారు కూడాను రజోగుణం విడిచిపెట్టి సత్వగుణంలోకి వెళ్ళేటప్పుడు ఇక కాంపిటీషను లేదు. అదేవిధంగా ఈ 3 గుణాలలో ఉండేటప్పుడు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ అయిపోయినటువంటి జీవాత్మ ఒక్కసారి సంసారంలో పడి కన్ఫ్యూజన్ అయింది కాబట్టి ఆ యొక్క భోగభాగ్యములైనటువంటి ఆ లంక అదంటే కంప్లీట్గా ఆసురీ ప్రవృత్తం. అందులో ఉన్నటువంటి సీతాదేవి ఒక్కసారి వివేకము జాగరూకమైంది. కాబట్టి సీతాదేవికి ఎక్కడ పెట్టారు? అశోకవనములు. అంటే అక్కడ శోకము లేదని కాదు, శోకం ఉన్నప్పటికీ తను అంగీకరించకపోతే దాన్ని అశోకము అంటారు. అందుకే అశోక వనములో ఉన్నారు. అప్పుడు సీతాదేవి తన చేసినటువంటి పొరపాటుని గుర్తు తెలుసుకొని మళ్ళీ తన స్వరూప స్థితి అయినటువంటి ఆత్మారామని చింతనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. అందువలన ఒకే అనన్య చింతన, అనన్య యోగ అంటారు భగవద్గీతలో. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహం అంటారు. అందువలన కేవలము రామ తప్ప సీతాదేవికి వేరే చింతన లేదనమాట. కేవలము చుట్టూ ఆసురి ప్రవృత్త రాక్షసుల సమూహం మధ్య ఉన్నప్పటికీ తను కేవలము రామచింతనతో ఉన్నారు. కాబట్టి రామ 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 అని ఆ యొక్క తపశ్చింతనలో ఆ రామ ఆత్మ నిష్టలో ఉండడం వలన రామ ఎక్కడ సమాజంలో ఉన్నా వారు ఇంక చెలించిపోవాల్సిందే. ఎందుకు? రాముణ్ణి ఎప్పుడైతే తన హృదయస్థములో ఆ నిష్టలో ఆ తపశక్తిలో బంధించారో సీతాదేవి, ఇక రాముడు ఇక్కడ చెలించిపోయి అవసరమైతే రాముడు ఏడవడం కూడా మొదలుపెట్టారు. ఈ విధంగా శ్రీరాముడు లక్ష్మణస్వామి కిష్కిందకి వెళ్ళారు. కిష్కింద అంటే అర్థం ఏంటంటే అక్కడ వానర సమూహం ఉండే ప్రదేశాన్ని కిష్కింద అంటారు. అక్కడ 2 క్యారెక్టర్లు ఉన్నాయి, 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఎవరు? వాలి, సుగ్రీవ, ఆంజనేయ, హనుమాన్. మొదట మనము వాలి చూసామనుకోండి. వాలి అనే క్యారెక్టరు లస్ట్ అంటే అత్యంత కామానికి ఒక చిహ్నంగా వాల్మీకి దాన్ని దర్శించారనమాట ఆ పాత్ర. అందువలన కామానికి ఎదురుగా వెళ్ళి ఎవరు దాన్ని ఓడించలేరు. అందుకే దానికి చాటు మార్గములోనే దాన్ని నియంత్రించాలి, అవసరమైతే హతం చేయాలి. అందుకే ఆ యొక్క వానర ఏదైతే వాలి ఆ కామానికి చాలా ఆ లస్ట్లో ఉండడం వలన వారికి ధర్మము అనేది ఏమి లేదు, అధర్మములోనే ఆయన పూర్తిగా జీవించసాగారు. కాబట్టి సుగ్రీవ ఉన్న చూడండి, సుగ్రీవ, గ్రీవ అంటే ఇంద్రియములు, ఇంద్రియములని వశములో ఉంచుకున్న వ్యక్తి పేరు సుగ్రీవ. అందుకే ఆ వాలి దగ్గర ఉన్నటువంటి ఆ వానర సైన్యం ఏదైతే ఉందో, వానరము అంటే అచంచలం, అంటే ఎప్పుడైతే చంచలంగానే పూర్తిగా చంచలంగా ఉంటే వానరము, అచంచలంగా ఉంటే అది ఎప్పుడు కూడాను ధర్మ పోరాటానికి ఉపయోగపడుతుంది. కానీ వాలి నాయకత్వంలో ఉన్నటువంటి వానరులు చంచల ప్రవృత్తి, ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, అస్థిరం. కాబట్టి ఆ వానర సైన్యము సుగ్రీవ నాయకత్వం కింద ఉండాలి. కాబట్టి వాలిని అక్కడ హతం చేస్తేనే ఆ వానర సైన్యానికి రాజు అయినటువంటి సుగ్రీవ అప్పుడే లోక కళ్యాణానికి వారి ఉపయోగపడుతుంది ఆ శక్తి. అందువలన వాలిని, అందుకే మనం చూస్తాం వాలికి కొన్ని వరాలు ఉంటాయి. ఆ కామముతో యుద్ధం చేసే ఏదైనప్పటికి కూడా వారిలో సగం శక్తి వాలికి వచ్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనకి మద్యం ఏదైనా తీసుకున్నారనుకోండి, ఒక 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 సగం బాటిల్ తాగినంత వరకు ఇటు తాగుతారు, తర్వాత ఈయన వీక్ అయిపోయిన తర్వాత ఇక ఈయనలో సగం శక్తి మద్యానికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ కామం కూడా అంతే. సో వాలిని చెట్టు చాటుగా ఉండి సంహరించారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఎప్పుడైతే వాలిని అక్కడ ప్లేసులో సుగ్రీవ్ వచ్చారో ఆ శక్తి అంతా, వానర్ శక్తి అంతా కూడాను ఈ ధర్మ నిర్మాణములో చాలా సమర్థవంతంగా ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే అక్కడ వాలి స్థానంలో సుగ్రీవ నాయకత్వంగా పెట్టడం జరిగింది. హనుమాన్, హనుమాన్ అంటే మీ అందరికీ తెలుసు, హనుమంతుడు చిన్న బాల్యములోనే సూర్యుని కూడాను మింగేయాలనే ఒక కోరికతో వెళ్ళారని, అప్పుడు ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించారని, దాంతో ఆ యొక్క ఈ యొక్క దవడలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్దవిగా ఉంటాయి, అందుకే హనుమాన్ అంటారు. కానీ హనుమాన్ అంటే ఇంకొక అర్థం కూడా మనం చెప్పొచ్చు. హన్ అంటే నశింప చేసేది. దేన్ని అంటే అత్యంత ఆ యొక్క వృత్తులు అంటారు మనకి, అంటే ఆ యొక్క దుర్వృత్తి, ఆ యొక్క చెడు ప్రవృత్తి ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసే శక్తికి హనుమాన్ అని పేరు. అదేవిధంగా హనుమాన్ అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఎవరైతే పూర్తి స్థాయిగా బ్రహ్మనిష్ట ప్రతిష్టాయా వీర్యలాభ, ఎవరైతే సప్తధాతుకు అనంతరం వచ్చే ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని బహిర్గతంగా నిర్వీర్యం కాకుండా అంతర్గతంగా ఎవరైతే ఆ యొక్క వీర్య శక్తిని పూర్తిగా
రీప్రొడ్యూస్ చేసుకుంటారో, ఎవరైతే రిస్టోర్ చేస్తారో, ఎవరైతే రికవరీ చేస్తారో, ఆ శక్తి, ఆ వీర్యశక్తి, ఆ ఓజస్, ఆ తేజస్ ఏదైతే ఉందో అదే జీవాత్మ పరమాత్మ ఆ కలయికి ఉపయోగపడుతుంది. దానిని యోగ అంటారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క బహిర్గత, ఈ యొక్క సంసార లౌకికం అయినటువంటి ఈ యొక్క అల్పము, అనిత్యము, అశాశ్వతము అయినటువంటి నాశయోగ్యమైనటువంటి ఈ పంచభూతాత్మ నామరూపాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఆత్మస్వరూపతత్వం పైన పూర్తిగా చింతన చేస్తారో, ఆ చింతన, ఆ ధ్యానం, ఆ సమాధి ద్వారా వచ్చినటువంటి మనకి ఇంటిమేషన్ ఏంటంటే హనుమాన్. అందుకే ఆ హనుమాన్ అనేది ఈ జీవాత్మ పరమాత్మకి అనుసంధానం చేసే శక్తి పేరే హనుమాన్. అందుకే ఎప్పుడైతే ఆ లంక అనే ఆ యొక్క ఆసురీ ప్రవృత్తి మధ్య ఉన్నప్పటికి కూడాను పద్మపత్ర మివ అంబస, నీటిలో ఉన్నటువంటి తామరకు ఎలాగైతే నీటికి అంటకంట ఉంటుందో అదేవిధంగా సీతమ్మ తల్లి ఆ యొక్క లంకలో ఉన్నప్పటికీ కేవలము రామ అనే నామస్మరణ తప్ప వేరే చింతన లేదు కాబట్టి అక్కడికి ఇంటిమేషన్ ఏదొచ్చింది, కబురు హనుమాన్. కాబట్టి హనుమాన్ వచ్చి ఒక చిహ్నం చూపెట్టాలి. ఆ చిహ్నమే ఆ అమ్మగారికి ఉంగరం ఇవ్వడం. అప్పుడు తను ఇచ్చినటువంటి ఆ యొక్క సందేహమే, ఆ యొక్క కబురే ఆ యొక్క తపస్సుకి మరింత ధైర్యాన్ని చేకూరుస్తుంది. ఇదందరికి కూడా మన సాధకులకి, ఈ తపస్సు చేసే వారికి, ప్రతి ఒక్క భక్తులకి ఇది ఒక గొప్ప బోధన. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క కబురు ఇచ్చారో అక్కడ హనుమంతుడు వచ్చి, హనుమంతుడు ఆంజనేయుడు అనేక విషయాలకి ఆదర్శము, ప్రతిరూపము. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్ అంటారు. బుద్ధి, బలం, వైరాగ్యం, తేజస్, ఈ విధంగా వాక్పటుత్వం, వారి భాషణం, వారి యొక్క వ్యాకరణ శక్తి, వారి యొక్క 4 వేదములు పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తే ఈ విధంగా మాట్లాడగలరు అని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆశ్చర్యపోయారు హనుమంతుని మాటలు విని మొదటిసారిగా. కాబట్టి అలాంటి హనుమంతుడు. అందుకే హనుమంతుడికి ఒక చిన్న శాపం ఉంది. వారు కేవలము రామ అనే ఒక నామం తీసుకొని ఈ సముద్రాన్ని లంఘించారు కదా, కానీ వారికి ఆ శక్తి ఉన్నదనే విషయం తెలియదు. కానీ వారికి ఒకరు గుర్తు చేయాలి. ఆ గుర్తు చేసిన వారే జాంబవంతుడు. అందుకే ప్రతి హిందువుడు కూడాను హనుమంతుడి శక్తి ఉన్నది, కానీ మనందరికి కూడాను బీజ రూపంలో అవ్యక్తంగా శక్తి ఉన్నది. ఏ విధంగా అయితే జాంబవంతుడు హనుమంతుడికి ఆ శక్తి గుర్తు చేస్తే తను పూర్తిగా భీమరూపం ధరించి సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళారు. లంకలో ఉన్నప్పుడు వారికి ఆ రాయబారిగా వాళ్ళు అద్భుతంగా, ఎందుకంటే ఆ లంకలో ఉన్నటువంటి ఆ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని అల్లకొల్లాలం చేశారు. అప్పుడు బంధించడానికి వచ్చినటువంటి రాక్షస గణాలు ఏవైతే గ్రూపులు ఉన్నాయో వాళ్ళన్ని నిర్వీర్యం చేశారు. అప్పుడు ఇంద్రజిత్ ఒక బ్రహ్మాస్త్రాన్ని మాత్రం హనుమంతుడు తలొగ్గారు. ఎందుకు? బ్రహ్మాస్త్రం పైన బ్రహ్మదేవునిచ్చినటువంటి వరప్రసాదానికి మర్యాదపూర్వకంగా, గౌరవ సూచకంగా తను బందీ అయ్యారనమాట. అందువలన హనుమంతుడి యొక్క రాయబారి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయంలో కూడాను ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. తద్వారా హనుమంతుడు వచ్చి శ్రీరామచంద్రుడు చెప్పినప్పుడు అక్కడ రామసేతు నిర్మిస్తారు. మీ అందరికీ తెలుసు, శ్రీరామచంద్రుడు రామసేతు కట్టాలని సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రం ఏమి అంగీకరించలే. అప్పుడు తన యొక్క ధనుర్బాణాలు ప్రయోగించినప్పుడు సాక్షాత్తు సముద్రం కూడా గజగజ వణికిపోయి రాముడి యొక్క కార్యక్రమానికి ఒప్పుకున్నారు. మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం రామసేతు ఎందుకు కట్టాలని. ఇంత శక్తులు ఉన్నట్టు ఇంత గొప్ప శ్రీరాముడు రామసేతువు కట్టేనే వెళ్ళాలా అని మనందరికీ సందేహం కలుగుతుంది. ఎందుకంటే భక్తులందరికీ కూడాను ఈ దైవ కార్యక్రమంలో భాగం చేయడానికే రామసేతు నిర్మాణం అవసరం. కావాలంటే శ్రీరామచంద్రుడు స్వయంగా తను హనుమంతుడి వలె
లంక చేరి తన యొక్క ధనుర్బాణ శక్తితో రావణ్ణి వధించి సీతాదేవిని తీసుకురాగలరు. కానీ ఆ విధంగా చేయలేదు. ఎప్పుడు కూడాను ఒక సాధారణ మానవుడు ఏ విధంగా ధర్మబద్ధంగా జీవించాలి, కేవలం ధర్మంతోనే ఉండాలి, ధర్మమే తన జీవితంగా ఉన్నారు. కాబట్టి శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడాను సిద్ధులు మహిమలు ప్రదర్శించలేదు. కాబట్టి ఆ విధంగా రామసేతు అంటే అర్థం ఏంటి? వాస్తవానికి కాలము నుండి కాలాతీతానికి నిర్మించే ఈ యొక్క మార్గానికి రామసేతు అంటారు. అందువలన మనం ఉన్నటువంటి ఈ మానవత్వం నుండి దైవత్వానికి మనం చేరుకోవడమే రామసేతు. అందుకే రామసేతు కట్టేటప్పుడు సుప్రీంకోర్టులో ప్రశ్నించారు జడ్జిలు. ఏంటంటే, రామసేతు అనేది నీటిలో ఉన్నది కదా, ఎందుకు అది అవసరమా? మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఏమైనా దర్శనం చేసుకొని పూజలు ఏమి చేయగలరా? అలాంటప్పుడు రామసేతు మీకు ఎందుకు అన్నారు? అయితే మనవారు మంచి సమాధానం చెప్పారు ఆ సుప్రీంకోర్టులో. ఏంటంటే, మేము ప్రతిరోజు ఉదయం సూర్యునికి మేము నమస్కరిస్తాం. దాని అర్థం సూర్యుని దగ్గరికి వెళ్ళాలని అవసరం లేదు మాకు. ఎక్కడి నుంచి మేము సూర్యునికి నమస్కరించుకుంటాము. ఎందుకంటే మాలో అస్తిత్వం, ఆ భక్తి మా హృదయస్థంలో ఉంది. మేము ప్రతి అణువణువు యావత్తు సృష్టి అంతా కూడా పరమేశ్వరుడే. కాబట్టి ఎంతో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుడికైనా ఇక్కడి నుంచి మేము ప్రార్థిస్తాము. అదేవిధంగా రామసేతు సముద్రంలో ఉన్న మేము దాన్ని పూజిస్తాము. ద్వారక అనేది సముద్రంలో ఉన్న మేము దాన్ని పూజిస్తాము. ఇక్కడ అస్తిత్వం ముఖ్యము, భక్తి ప్రాముఖ్యము, అంతే తప్ప అక్కడికి వెళ్ళాలని రూల్ ఏమి ఉండదు అని చెప్పారు. దాని మూలంగా ఈ రామసేతు కట్టిన తర్వాత సీతాదేవి రాముని వధ జరిగింది. రాముని వధ ఎలా జరగాలి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కొక్క శిరస్సు కట్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ శిరస్సు వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇంద్రియములకి ఒక ఇంద్రియాన్ని మీరు బంధించారనుకోండి, ఇంకొక ఇంద్రియము మళ్ళీ పనిచేస్తుంది. అందుకే దశేంద్రియములు కాదు, మీ హృదయస్థములో ఉన్నటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి పూర్తిగా ఆ యొక్క అంతఃకరణంలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవరణ విక్షేప ఆ మలం అనేది పోవాలని చెప్పేసి దాని ప్రతీకగానే రావణుడికి ఆ యొక్క అమృత భాండం ఉన్నది, దానిపైన కొట్టాలి అని చెప్పి ఎవరు చెప్పారు? విభీషణుడు. విభీషణుడు అంటే ఎవరు? సత్వగుణము. అందుకే మనలో ఎప్పుడైతే సత్వగుణం పెంచుకుంటామో, ఆసురి సంపత్తి విడిచిపెట్టి దైవీ సంపద మనలో పెరుగుతుందో మనకు ఆ వివేక జ్ఞానం వస్తుంది. అప్పుడు కేవలము నేను కొన్ని దృశ్యాలు చూడను, కేవలము నేను మాట్లాడను అని ఇంద్రియములతో మనము పూర్తిగా జయించలేము. సో ఇంద్రియములకు వెనకున్నటువంటి ఆ మనస్సు హృదయస్థంలో ఉన్నది కాబట్టి దాన్ని మనం పూర్తిగా ఆ మనోవృత్తిని, అందుకే పతంజలి మహర్షి యోగ సూత్రంలో చిత్తవృత్తి నిరోధ, ఆ చిత్తవృత్తి నిరోధహే ఆ యొక్క రావణుడికి హృదయస్థములో కొట్టడము దానికి ప్రతీక. ఈ విధంగా ఎప్పుడైతే ఆ రజోగుణము అదేవిధంగా తమోగుణమైనటువంటి కుంభకర్ణుడికి ఎప్పుడైతే పూర్తిగా నిర్మూలించారో అప్పుడు సత్వగుణ సంపన్నమైనటువంటి విభీషణుడు ప్రతీకగా అక్కడ స్థాపన జరిగింది. మన అందరికీ తెలుసు, రామాయణం రావణాసురుని వధ తర్వాత లంక, సువర్ణ లంక సునాయాసంగా రామునికి లభించింది. కానీ ఇప్పుడున్నటువంటి ఆదేశాన్ని కలుపుకుందామా, అక్కడ ఆధిపత్యం చలాయిద్దామా, వారిపైన మనం రాజ్యం చలాయిద్దామా, అధికారం చలాయిద్దామా అనే రోజుల్లో కాకుండా శ్రీరామచంద్రుడు ఆ యొక్క లంకని కూడాను కేవలము దానికి ఆ లంకాధిపతి అయినటువంటి సోదరుడైనటువంటి విభీషణునికి దానికి రాజుగా చేసి తాను మళ్ళీ తిరిగి తన యొక్క జన్మభూమి అయోధ్యకి రావడం జరిగింది. మనందరికీ తెలుసు. కానీ అక్కడ కూడా మనం ఒక ధర్మ సూక్ష్మం మనం గమనించాలి. ఏంటంటే రావణాసుని వధ తర్వాత సీతాదేవికి రాముడు ఒక మాట అంటారు, నా యొక్క క్షత్రియ ధర్మంలో భాగంగా, నా కర్తవ్యంలో భాగంగా నేను వచ్చి నిన్ను విడిపించడం జరిగింది. కానీ ఇప్పుడు నీకు ఏ విధంగా తోస్తే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మీరు వెళ్ళొచ్చు అని ఒక అవకాశం, సలహా ఇవ్వడం జరిగింది. ఆ సలహా విన్నటువంటి సీతాదేవి ఆశ్చర్యచకితురాలవుతారు. ఇలా మాట్లాడతారు అనార్యంగా, నువ్వు ఆర్య అయి నుండి ఇలా మాట్లాడతావని సీతాదేవి కూడాను ఒక ఆశ్చర్యం కలిగింది. కానీ వెంటనే సీతాదేవి ఒక మాట అన్నారు లక్ష్మణస్వామితో. వెంటనే ఇక్కడ అగ్ని
పేర్చు, నేను అగ్నిలో ప్రవేశిస్తాను అన్నారు. అప్పుడు తన యొక్క పతివ్రతను నిరూపిస్తూ అగ్నిలో దూకినప్పుడు సాక్షాత్ అగ్నిదేవుడే సీతాదేవిని పైకి తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ రామునిలో ఎటువంటి సంశయం లేకపోయినా లోకతీరి, అంటే లోకానికి లోకంలో ఉన్న ప్రతి మానవుల యొక్క వారి యొక్క ఆలోచనలకి, వారి యొక్క విశ్వాసాలకి, వారి నమ్మకాలకు కూడా గౌరవించడమే రాజు యొక్క ధర్మము, కర్తవ్యము. వాస్తవానికి అగ్నిలో దూకిన తరువాత ఆ మాయ అయినటువంటి ఆ సీతాదేవి ఆల్రెడీ తన యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మాయలో కలిసిపోయారు. ఎందుకంటే రామసేతు తర్వాత రామాయణం అనేది పూర్తి స్థాయి జరగడం జరిగింది. ఇంకా ఆ తర్వాత మిగిలేది ఏమి ఉండదు. కాబట్టి అదేవిధంగా శ్రీరామచంద్రుని మనం చూడండి, అక్కడ ప్రతి క్యారెక్టర్ భరత, శత్రుఘ్న, కైకేయి, సుమిత్ర, కౌసల్య, ప్రతి పాత్ర కూడాను అద్భుతమైనటువంటి ఒక తత్వాన్ని పోలి ఉన్నాయి. వాస్తవానికి మన అందరం అనుకుంటాం మనకి భరతుని యొక్క గొప్పతనము, శత్రుఘ్ని యొక్క గొప్పతనము, సుమిత్ర గొప్పతనం మనకు తెలియదు. కేవలము కైకేయి మీద మనము నోరు పారేసుకుంటాం. కానీ వాస్తవానికి ఈ యొక్క కైకేయి ఏదైతే ఉన్నారో తను మందర అనే ఒక తమోగుణము ఆవిడ మీద వాలింది. అందువలన మందర మాయలో పడిన కైకేయి ముందర ఉన్న రాముని చూడలేకపోయింది. అంటే మందర మాయలో పడిన కైకేయి ముందర ఉన్న రాముణ్ణి చూడలేకపోయింది. అంటే మోహం అనేది కప్పివేయబడింది. అంటే కైకేయికి మందర అనే మోహం పడడం వలన భ్రమితురాలయ్యింది. అందువలన భరతుడు వస్తారు. భరతుడు వస్తే సాక్షాత్తు భరతుడు రాముడు సమానం, ఇద్దరు ధర్మనిష్ఠులే. రామో విగ్రహవాన్ ధర్మ, భరత కూడాను ధర్మానికి విగ్రహ స్వరూపమే. ఆయనకి ఎటువంటి అన్యపుణ్యం తెలియదు. కాబట్టి ఆయన వచ్చి ఈ విషయం తెలుసుకున్నప్పుడు పూర్తిగా నాకు ఈ రాజ్యం వద్దని మళ్ళీ రాముని కోసం వెళ్తారు. సకల రాజ్యంలో ఉన్నట్టు అన్ని అంగరంగ వైభవం అన్ని కూడాను మొత్తం పూర్తిగా అడవిలోకి తీసుకెళ్ళి వనంలో తీసుకెళ్ళి రాముని సమర్పిస్తారు. నేను రాజ్యంలో ఎట్టి పరిస్థితులు నేను పాలన చెయ్యలేను. తాను కూడాను ఈ నారచీరలు ధరించి, విభూతి ధరించి, జటాజూటంతో తాను కూడాను ఒక వనవాసిగానే జీవిస్తారు. కాబట్టి అప్పుడున్నటువంటి వశిష్ఠ, వామదేవ అలాంటి గురువులు సలహా మేరకు రాముడికి భరతుని మధ్య జరిగినటువంటి ఆ ధర్మం, అంటే ధర్మ సూక్ష్మముల పైనట్టు జరిగినటువంటి సంవాదం అద్భుతంగా వాల్మీకి చిత్రీకరించారు. అందువలన భరతుడు కూడాను కేవలము శ్రీరామచంద్రుని పాదుకులే సింహాసనం పెట్టి పాదుకులు సాక్షిగా తను నిమిత్త మాత్రంగానే రాజ్యం చేశారు 14 సంవత్సరములు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామచంద్రుడు రాకుంటే నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని సంకల్పం తీసుకున్నారు భరతుడు. కాబట్టి ఇక్కడ ప్రతి క్యారెక్టర్ కూడాను సుమిత్ర ఉంటారు. సుమిత్రకి వాస్తవంగా లక్ష్మణస్వామి, శత్రుఘ్న, కైకేయికి భరత, కౌసల్యకి రామ. కానీ సుమిత్ర చూడండి, ఒక పుత్రుడు శ్రీరామచంద్రునికి దాసుడు, ఇంకొక పుత్రుడు భరతునికి దాసుడు. ఇద్దరు పుత్రులు కూడాను ఇద్దరికి వారి సేవకులుగా ఉన్నారు. కానీ తాను అప్పటికి కూడాను ఎంతో ధర్మ సూక్ష్మంగా కౌసల్యకి కౌన్సిలింగ్ చేస్తుంది, అదేవిధంగా లక్ష్మణ స్వామికి కూడాను కౌన్సిలింగ్ చేస్తుంది. ఎంతో ప్రేమగా, ఎంతో ధైర్యంగా ఉంటుంది సుమిత్ర. అదేవిధంగా ప్రతి క్యారెక్టర్ కూడాను అదేవిధంగా ఈ యొక్క దశరథ, కౌశల్య, సుమిత్ర, కైకి, భరత, శత్రుఘ్న, లక్ష్మణ, రామ, సీత, ఊర్మిళ గారు కూడా లక్ష్మణస్వామి యొక్క భార్య. తాను పూర్తిగా 14 సంవత్సరం లక్ష్మణస్వామి వనవాసములు ఉంటే తను పూర్తిగా నిద్రలో ఉంటారు. సో ఈ విధంగా రామాయణం అంతా వాస్తవానికి ఒక శ్లోకంలో చెప్పాలంటే తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. అందువలన ఈ యొక్క మోహం అనేది, ఈ మోహము, భయము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఇది ఒక సముద్రం లాంటిది అన్నమాట. అంటే ఈ మోహాన్ని పూర్తిగా, భయాన్ని, మోహాన్ని విడిచిపెట్టి ఎవరైతే బయటకు వస్తారో
వారి యొక్క సంసారం అనే సముద్రాన్ని దాటుతున్నట్టు. సంసారం అనే సముద్రం దాటుతున్నప్పుడు అనేక రాక్షసులు మీకు వెంట పడతాయి. అవి రాగద్వేషాల రూపములు. వాళ్ళే రావణ, కుంభకర్ణ, దంతవక్త్ర, శిశుపాల, హిరణ్య కశిప, హిరణ్యాక్షుడు. సో వాళ్ళని నాశనం చేస్తే మీ హృదయస్థములో ఉన్నటువంటి శాంతి, ఆ సీత పూర్తిగా ఈ వ్యవహారికమైనటువంటి లౌకికమైనటువంటి నామరూపాత్మకమైన ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆత్మారాములో చింతనలో లయమైనప్పుడు ఆ హృదయస్థంలో ఆత్మారామ విరాజితే ప్రకాశతే అవుతుంది. అదే పూర్తి స్థాయి రామాయణం. ఈ రామాయణమే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటి? రామాయణమే. అందువలన మన యొక్క శ్రీరామచంద్రుడు తన యొక్క తల్లితో ఏ విధంగా వ్యవహరించాలి, తల్లి పైన తనకున్న ధర్మం ఏంటి, తండ్రి పైన ధర్మం ఎలా ఉండాలి, తన యొక్క సోదరుల పైన, ప్రజలపైన, భక్తులపైన, అంటే ప్రతి సంబంధాన్ని కూడాను మనకు అలాగ ఒక అద్దంలో చూపెట్టేటట్టు శ్రీరామచంద్రుడు నడిచి జీవించి చూపెట్టారు. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడే ఈరోజు ప్రతి మానవాళికి ఆదర్శం. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం, ఈరోజు సమాజంలో అధికారం కోసం అధికార కాంక్ష, అధికార దాహం, దానికోసము ఎటువంటి సంబంధాన్ని పక్కన పెట్టి తల్లిని, తండ్రిని, సోదరుల్ని, సోదరీమణుల్ని, ఎవరైనా స్నేహితుల్ని, బంధువుల్ని, ఎవరినైనా సరే అవసరమైతే వాళ్ళని హతమార్చైనా సరే అధికారం కోసం వెనుదిరగకుండా అధికార దాహంతో ఉన్నటువంటి ఇలాంటి సమాజంలో మళ్ళీ ఆ ధర్మయుక్తమైనటువంటి, న్యాయమైనటువంటి ప్రతి ఒక్కరికి శాంతి, ప్రేమ, ఆనందం కలగాలంటే ఆ యొక్క శ్రీరామచంద్రుని రామరాజ్యం అనేది పునఃస్థాపన జరగ తీరాలి. ఈ రామరాజ్యం అనేది ప్రపంచం అంతటికి కూడాను ఒక ధర్మ ధ్వజము లాంటిది. ఇది ఒక కేంద్ర బిందువు. ఎందుకంటే ఇది ఒకప్పుడు ప్రపంచానంతటికీ ఆదర్శంగా, ఒక ధర్మ కేంద్రంగా, ఒక జ్ఞాన కేంద్రంగా, ఒక ఐశ్వర్య కేంద్రంగా ఉండేది. అదేవిధంగా మళ్ళీ భారతదేశం విశ్వగురువుగా మళ్ళీ తయారవుతుంది. అది ఆ రామరాజ్య స్థాపనకి పూర్తిగా జనవరి 22 నుండి జరగబోతుంది. మీ అందరికీ తెలుసు, 14 సంవత్సరాలు వనవాసం అంటే శ్రీరామచంద్రునికి గ్రహణం పట్టినట్లు లెక్క. ఎలాగైతే సూర్యుని చుట్టూ ఆ గ్రహణం పట్టినప్పుడు మన సూర్యుడు ఏ విధంగా కనిపించడో, ఆ గ్రహణం వదిలిన తర్వాత మళ్ళీ ప్రకాశిస్తారు. అదేవిధంగా 500 సంవత్సరాల నుండి ఇది ఒక రామరాజ్య స్థాపనకి, ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క భక్తులకి ఇది ఒక గ్రహణం లాంటిది. ఆ గ్రహణం అనేది జనవరి 22వ తేదీన వదులుతోంది. కాబట్టి ఆ రోజు ఇది ఒక గొప్ప, మన యొక్క చరిత్రలో సువర్ణ పుటలతో లిఖించదగ్గ రోజు. జనవరి 22, 2024వ సంవత్సరం చరిత్రను నిలిచిపోతుంది. అందుకే దీన్ని హ్యాపీ రామ్ ఇయర్ 2024 అని మనము ప్రకటించుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క రామరాజ్యం అంటేనే ప్రపంచ శాంతి స్థాపన అని అర్థము. రామరాజ్యం అంటేనే ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మరాజ్య స్థాపన అని అర్థం. కాబట్టి జై శ్రీరామ్. హరి ఓం తత్సత్.